నమస్కారం రజిత గారు. నమస్తే. ఎవర్ గ్రీన్ టాపిక్ ఒకటి. అంటే నాకు తెలిసి ప్రపంచంలో దీని బారిన పడకుండా ఉండేటువంటి మనిషి లేరేమో అనుకుంటాం. గ్యాస్ లైటింగ్. మీరు ఇందాక చెప్పినప్పుడే నేను అనుకున్నాను కరెక్ట్ టాపిక్ అని. దీనివల్ల అండి ఆ బాధితులు చాలామంది ఉంటారు. ఎంత లైఫ్ స్పాయిల్ చేసుకున్నారో అనేటువంటి విషయం కనుక ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అందులో మనం కూడా ఉన్నాం కదా అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. డౌటే లేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. మనల్ని మనం ఏ విధంగా మోసం చేసుకుంటాము, ఎదుటి వాళ్ళ మాయలోకి ఏ విధంగా పడిపోతాము అనేటువంటిదే ఈ టాపిక్. సో ఓవరాల్గా మీకు ఒక ఐడియా వస్తుంది. పిల్లలకు చూపించండి. అంటే ఇటువంటి విషయాలు ఎడ్యుకేట్ చేయడానికి మీకు టైం దొరక్కపోవచ్చు. బట్ ఈ వీడియోని కనుక వాళ్ళకి ఒక్కసారి చూపిస్తే గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి, దానివల్ల మేము కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డాము, మీరు కూడా మాకులా తయారవ్వకూడదు అని చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. సో ఒకసారి వాళ్ళకు కూడా చూపించండి. ఈవెన్ టీచర్స్ అయినా సరే స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఏమైనా ఉంటే కొంచెం ప్లే చేయండి, లేదా దాని మీద అవగాహన కల్పించండి. సో కమింగ్ టు ద టాపిక్, ఇట్స్ ఎ వండర్ఫుల్ టాపిక్. ఎందుకంటే నేను దీన్ని ఒక మధ్యలో చూసినప్పుడు అంటే మనకు కూడా తెలియదు మనం అసలు ట్రాప్లో ఉన్నామని, దీని బారిన పడ్డాము అని కూడా తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అవును కదా నేను ఎఫెక్టెడే అనుకునే అంత క్లియర్గా మాత్రం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఈ ఆర్టికల్ ఎప్పుడైతే నేను గూగుల్లో ఒకసారి ఒక ఇంపార్టెంట్ సైకాలజిస్ట్లు చెప్పినప్పుడు నేను కూడా అండర్ గో అయ్యాను కదా. ఎవ్వరము మినహా కాదండి ఈ గ్యాస్ లైటింగ్కి. గ్యాస్ స్టవ్ ఇంట్లో ఎంత కామనో గ్యాస్ లైటర్ అంత కామను. ఇంటింటికి మంటిపోయి అన్నది ఎంత కామనో ప్రతి మనిషి దీన్ని అనుభవించడము, దీని బారిన పడడము, పెద్ద సమస్యల్లో ఇరుక్కోవడము, బయటికి రాలేకుండా డిప్రెషన్లోకి పోవడము, ఆత్మహత్యల దాకా పోయిన వైనాలు నార్మల్ ప్రజల నుంచి సెలబ్రిటీస్ని కూడా వదలలేదు. సో దాన్ని కొంచెం వివరంగా మాట్లాడుకుంటే కనుక గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి, ఇట్స్ ఎ వెరీ వెరీ ఫ్యూ పీపుల్, అంటే కొంతమందికి అర్థమయ్యే భాష ఖచ్చితంగా. గ్యాస్ లైటింగ్ అంటే ఏంటంటే మీ జీవితంలో అసలు మీకు తెలియకుండా అవాస్తవాలు, అంటే ఏదైతే నిజాలు కాదో వాళ్ళు అనుకున్నది మీ మైండ్లో నూరిపోస్తూ, నిజ జీవితానికి ఏదైతే మీరు నిజ జీవితంలో ఉంటే వాటి నిజాలు తెలుసుకుంటారు అని ఆ నిజ జీవితానికి దూరం చేస్తూ, అబద్ధాల అనే ఒక సృష్టించి అబద్ధాల జీవితాన్ని మీ చుట్టూ, వీళ్ళు అనుకున్న జీవితాన్ని మీ చుట్టూ నడిపిస్తూ మీకు ఒక మాయ అనే దాంట్లో ఉంచడాన్నే గ్యాస్ లైటింగ్ అంటారు. ఈ గ్యాస్ లైటింగ్కి చాలా వింత, అంటే గ్యాస్ లైటింగ్లో మ్యానిపులేట్ చేయటము ఎలా చేస్తారు అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. బారిన పడతారు గ్యాస్ లైటింగ్ బారిన వాళ్ళని గ్యాస్ లైటీ అని, ఎవరైతే నిందితులు అంటే ఎవరైతే చేస్తారో ఆ హిప్నటైజ్ కానీ ఆ మ్యానిపులేటర్స్ని వాళ్ళని గ్యాస్ లైటర్ అని పరిగణించబడతాయి. అయితే అసలు ఏంటి మేడం ఇది ఇంత పెద్ద సమస్య అంటే గనక ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు చూస్తే గనక షేర్ చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు నాకు ఇది జరిగింది అని మాత్రం కమెంట్ మనసులో అన్న పెడతారని నేను మాత్రం కిందే పెట్టేస్తానండి. పెట్టే ధైర్యము టైము కొంతమందికే ఉంటుంది, ఓపిక. పెట్టని వాళ్ళు మాత్రం 100% టిక్కు కొట్టుకోవడం అయితే జరుగుతుంది. మీరు ట్రాప్ అవ్వలేదా చెప్పండి. చూడు ఇప్పుడు నాగ గ్యాస్ లైట్ చేస్తున్నాడు, అవలేదా అని హిప్నటైజ్. లేదండి నిజంగా. నేనే చెప్తున్నాను, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, అండ్ నేను అయ్యానని చెప్తున్నాను. ఎందుకు నాకు అంటే మేడం మీరే అయ్యాక మేం గామా అంటే చెప్తున్నాను కదా, అది అంత పవర్ఫుల్ రోల్. మానవులమబ్బా. అబద్ధం గొప్పగా ఎవరైతే చూపిస్తారో రియాలిటీకి దగ్గరగా లేకుండా. ఎలా అంటే మన దగ్గరకు వచ్చి దీని టెక్నిక్స్ ఎలా ఉంటాయి మేడం మరి అంటే నాకు జరిగింది చెప్తాను నేను. షూర్. ఎందుకంటే సీరియస్లీ అండ్ నేను దాన్ని తమాయించుకొని బయటికి రావడానికి నాకే బోల్డంత టైం పట్టింది. అలాంటప్పుడు ఐ వాంట్ టు గివ్ దిస్ హెల్పింగ్ హ్యాండ్. ఎందుకు అంటే చాలా కష్టం ఆ ట్రాప్లో పడిపోతే గనక. ఏంటంటే మన అవసరానికి, వాళ్ళకి అవసరం ఉందనుకోండి, మన దగ్గరికి చేరతారు మెల్లిగా. మన దగ్గరికి చేరి మనల్ని ఎక్కడైతే మనము చాలా మందితో ఉంటున్నామని తెలిసినప్పుడు ఈ ఒక్క తాడు పట్టుకుంటే మనం వీళ్ళందరిలోకి వెళ్ళొచ్చు, వీళ్ళకి లేకపోతే ఎంట్రీ ఉండదు. సో వెళ్ళడానికి మనల్ని వాడుకున్న తర్వాత అప్పటి వరకు మనల్ని వీళ్ళందరికీ దూరం చేయడానికి అవాస్తవాలు చెప్పటం వాళ్ళ మీద. అంటే వాళ్ళు అట్లా నువ్వెందుకు ఇట్లా ఉంటావు, వాళ్ళతో నువ్వు మంచిగా ఉంటావు, నువ్వు చాలా మంచిదానివి, నీకు అంత మంచితనం అవసరమా, ఇట్లా మాట్లాడుతుంటే అవునా మనకు తెలియకుండా ఒక చిన్న, అంటే మరీ అంత హిప్నటైజ్ అవ్వకపోయినా ఒక 10 సార్లు ఒకే మనిషి ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది. అందుకే నేను మొన్న ఒక వీడియోలో చెప్పా, అమ్మాయిలకి ఖచ్చితంగా కెపబిలిటీస్ చెప్పండి. మంచి చెప్తే ఎలా వింటారో, ఏదైనా ఒక వర్డ్ చెప్తే
లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తావు, నువ్వు ఏదనుకుంటే అది అవుద్ది. సో అలా చెప్పి మనల్ని వాడుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనల్ని విడదీయడానికి శాయశక్తులా ప్రయత్నించి మనకు మన మీద ఒక నమ్మకం, దాంట్లో సిమ్టమ్స్ ఏంటంటే మన మీద నమ్మకం మనకు పోవడం, ఒక యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది చిన్న తరహాలో నేను చెప్పినంత ఈజీ కాదు. చాలా పెద్ద తరహాలో అనుభవించిన వాళ్ళల్లో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఉన్నారు. ఎవరో ఎందుకు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని తీసుకోండి. హి ఈజ్ ఎ వండర్‌ఫుల్ జెమ్ ఆఫ్ నాలెడ్జ్, జెమ్ ఆఫ్ అంటే ఈజ్ స్టడీస్‌లో తీసుకోండి, గోల్స్ తీసుకోండి. అసలు ఆయన తర్వాతే చెప్తే అసలు ఐ కాంట్ టెల్. అంటే నేను అంత బాధపడ్డ క్షణాలున్నాయి. అలాంటి మనిషిని ఎవరో ఒకరిద్దరు హిప్నటైజ్ చేసి ఆ గ్యాస్ లైటింగ్ అనే బారిన మాత్రం ఆయన భారీగా పడ్డాడు అని మాత్రం నాకు క్లియర్ పిక్చర్ మాత్రం ఉంది. యాజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ నాట్ మూవీస్, హిజ్ క్యారెక్టర్, హిజ్ హ్యుమానిటీ ఎక్కడి నుంచో. సో అలా ఒక మనిషి ఏమైపోయాడు, అంతమయ్యాడు నాకు. సో ఇది చాలా చిన్న ప్రాబ్లం అని అయితే నేను చెప్పను. ఈ దుర్మార్గులని చెప్తాను నేను. ఆ దుర్మార్గులనే ఈ గ్యాస్ లైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని ఎంటర్ అవుతారు కొంతమంది. మ్యానిపులేటర్స్ అంటారు వీళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు అంటే మెల్లిగా ప్రేమ సంపాదిస్తారు వీళ్ళ దగ్గరికెళ్ళి. నమ్మకం, మీ దగ్గర నుంచి నమ్మకం. నేను మొత్తం నీతోటే ఉంటాను, నేను ఎప్పటికీ నీ మనిషినే, నేను ఎవ్వరి దగ్గర పోను, ఇంకెవరి దగ్గరకైనా పోను, నిన్ను వదిలిపెట్టను, నువ్వు గుర్తుపెట్టుకో, ఇట్లా అని ఫుల్ భరోసా ఇస్తారు. మనిషికి ఆ అంత భరోసా ఇచ్చినప్పుడు నమ్మడం సహజం. మానవ నైజం. గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అనేది వాస్తవము. సో నమ్మిస్తారు. నమ్మించి ఏం చేస్తారు అంటే మొత్తాన్ని నీ లోపలికి అంటే ఆవాహనం చేసుకుంటారు. చేసుకొని ఎలా తయారు చేస్తారంటే వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలనిపించడం. అసలు వాళ్ళ మొత్తం సెన్సెస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎంత ఘనం తీసుకుంటారంటే వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చడమో లేకపోతే ఏదో ఇండైరెక్ట్ బ్రైబింగ్. బ్రైబింగ్ అంటే ఏంటి? డబ్బులు ఇయ్యటం కాదు. పనులు చేసి పెట్టడమో, షాపింగ్ చేసి పెట్టడమో, లేకపోతే ఏదో పనికిరాని, ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను వచ్చి కాసేపు బోర్ కొడుతుందంటే ఏదో పిచ్చాపాటి గాసిప్ చేశా. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది కదా! గాసిప్ చేస్తే ఏమైతది? వీళ్ళను నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నిన్ను మెచ్చుకుంటూ. అలా చేసేవరకి ఇక టోటల్ వాళ్ళ కాన్షియస్ అన్నీ పోయి, వాళ్ళు లేకుండా ఏ పని చెయ్యలేకపోవడం, వాళ్ళు లేకుండా ఒక అడుగు వెయ్యకపోవడము, పూర్తిగా వాళ్ళ ఆధీనాలోకెళ్ళటం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మనము ఈ రకాలు ఇందులో ఉన్నాయని చెప్పుకుంటే గనక బేసిక్‌గా తల్లిదండ్రులు, పిల్లలు అంటారు. అయితే ఇదివరకైతే 200% ఉండేది తల్లిదండ్రుల, పిల్లలు. ఇప్పుడు కొంచెం ఒరిజినాలిటీ పిల్లల్లో ఉంది కాబట్టికే బేసికల్‌గా తల్లిదండ్రులు గూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడి మీదో కోపం ఉందనుకోండి, పిల్లలకేం చెప్తారు? "అరేయ్! మీ పెదనాన్నో, మీ పెద్దమ్మో లేకపోతే వీళ్ళు ఇట్లా చేశార్రా, 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 చేశారు." అది నీ ఫీలింగ్. నువ్వే తప్పు చేసుంటావు. వాళ్ళు తప్పు చేసుండరు. కానీ అవాస్తవాన్ని వాస్తవంగా క్రియేట్ జేసి పిల్లలకు చెప్తే, ఈ పిల్లలు రివెంజ్ తీర్చుకున్న వాళ్ళు ఎంతమందున్నారు? మీరు 'బాలకృష్ణ' సినిమాలు జూడండి. ఆ విలన్ అమ్మనే హీరో మీద మీ తండ్రిని వాడే అసలు ఆ తండ్రే భయంకరమైన విలన్ ఉంటాడు. బేసికల్‌గా హి విల్ బి ద విలన్. కానీ మీరు మీరు మీకు గుర్తుండొచ్చు ఏదైనా ఒక స్టోరీ, నాకు కాంట్ రిమెంబర్ స్టోరీస్. బట్ 'బాలకృష్ణ' మూవీస్‌లో అంటే 'చిరంజీవి' మూవీస్ గాని, 'వీరశంకర్ రెడ్డి' ఇలాంటివన్నీ తీసుకున్నట్టయితే సో నువ్వు ఇలాంటివన్నిట్లో అసలు విలన్ మమ్మీ ఎవరైతే ఉంటారో ఆమె నూరిపోస్తది. నువ్వు వీడిని చంపి రాకపోతే నిన్ను అంటే వాడికి అసలు వాస్తవం తెలీదు. వాస్తవం వాళ్ళ తండ్రి ద్రోహం చేశాడు. వాళ్ళ తండ్రి ప్రజలదేదో దొంగతనం చేస్తుంటే ఈ హీరో వచ్చాడు అనే వాస్తవాన్ని కప్పిపుచ్చి నిజ జీవితంలో ఏం చేస్తది? వాడిని రెచ్చగొడతది. రెచ్చబోయేదాకా ఏం చేస్తాడు? ఎళ్ళి మళ్ళా రివెంజ్‌కు పోయి ప్రాణాలు తీసుకుంటాడు. ఇది స్టోరీ. ఇది నిజమా కాదా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కళ్ళు అంత హిప్నటైజ్ చేస్తారు మనుషుల్ని. ఎప్పుడైతే ఈ అబ్బాయిలు మనం తల్లిదండ్రులు చెప్పాము, లవర్స్. యెస్. అమ్మాయి గాని, అబ్బాయి గాని, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అబ్బాయిలు అని అనుకునేది మనకు చరిత్రలో జరుగుతున్న వాస్తవాలు. ఎందుకు అంటే అమ్మాయి డిపెండ్ అయిపోద్ది. చాలా. ఎలా? నువ్వు మొత్తం ఇట్లా ఒక బండేసుకు రాంగానే నన్ను అధిరోహించి ఒక గుర్రం మీదొచ్చాడు. నన్ను ఇట్లా ఒక రాణిలాగా చూసుకుంటాడు. ఇక నువ్వు ఏమెయ్యి, ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వు. నాకు అసలు ఇన్ని రోజులు లక్షలు పెట్టి చదివించిన తండ్రి పోతాడు. అమ్మ బంగారు నగలు చేయించిన అమ్మ పోతది. తండ్రితో కొట్లాడి నగలు చేయించి బట్టలు కొనిచ్చిన అమ్మ అందరూ పోతారు.
ఆ చిన్న హిప్నటైజ్ ఏది అవాస్తవం ఏంటి? ఆ హార్మోనల్ బ్యాలెన్స్‌లో నీకు టచ్‌లో వచ్చే ఫీల్స్ గానీ, లేకపోతే గిఫ్ట్‌లు ఇచ్చినప్పుడు నీకు లవ్ హార్మోన్స్ రిలీజ్ గానీ, ఇవన్నీ అయ్యే వరకు ఆ ట్రాప్‌లోకి నిజ జీవితం ఏంటి? అమ్మ, నాన్న ఒప్పుకోరు, నీకు వీలు గాదు, ఇతను సంపాదించడు, వీడెందుకు పనికిరాడు, అది నిజ జీవితం. దానికి దూరం పెట్టేస్తాడు. అవాస్తవాలేంటి? అసలు నువ్వింత బ్యూటిఫుల్‌గా ఉన్నావు, నువ్వింతున్నావు, నిన్నిలా చూస్తా, అలా చూస్తా అని అవాస్తవాలు చేస్తాడు. చేసేవరకి నోట్లో నుంచి మాట రాని అమ్మాయి, తండ్రి దింపితే గాని కాలేజీకెళ్ళని అమ్మాయి, ఒకరోజు రివర్స్ అయ్యి తండ్రి మీద, తల్లి మీద కేసులు పెట్టి, ఇంట్లో నుంచి అర్ధరాత్రి దొంగతనంగా సొమ్ములు పట్టుకొని, లాస్ట్‌కి మనం ఒక కరీంనగర్‌లో ఒక ఇన్సిడెంట్ చూసాం. అక్కని చంపి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన దాన్నేమంటారు? గ్యాస్ లైటింగ్ అంటారు. నేను ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఇంత డీటెయిల్ నాలెడ్జ్ ఇచ్చే దాంట్లో ఫ్లర్టింగ్‌కి, లవ్‌కి, కేర్‌కి, రెస్పాన్సిబిలిటీకి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో, మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నారా? లవ్ చేస్తున్నారా? కేర్ తీసుకుంటున్నారా? రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి రిలేషన్‌షిప్‌ని కోరుకుంటున్నారనేది ఖచ్చితంగా ఈ గ్యాస్ లైటింగ్ వీడియో చూసిన తర్వాత మీరు ఒక అవగాహనకైతే రండి. అంటే ఇందాక మేడం ఒక మాట అన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనంటే ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్పాలి అనంటే మన దగ్గర మనతో పాటు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక్కొక్క టెంపరరీ వరల్డ్‌ని క్రియేట్ చేస్తారు. ఆ వరల్డ్‌లో ఒక్కసారి ఆ ట్రాప్‌లో మనం పడిపోయాం అనుకోండి, అంత డిపెండెంట్‌గానే ఉంటుంది. సడన్‌గా వదిలేస్తారు. అవును. అప్పుడు మళ్ళీ డిప్రెషన్. అప్పుడు మళ్ళీ డిప్రెషన్. అది మళ్ళా తల్లిదండ్రులకు ఒక మానసిక వేదన అందరికీ. ఈలోపు వీళ్ళ వీళ్ళ దగ్గర ఏం కావాలో అన్నీ లాగేసుకుంటారు. ట్రూ. అయిపోతది. ట్రూ. అదే గదా! అందుకనే ఇప్పుడు అందుకే ఆ గ్యాస్ లైటింగ్ అనేది చాలా చిన్న సమస్య అయితే కాదు. నేను అందుకే మీరు చెప్పంగానే అన్నానమ్మా, ఇది ఎన్ని ఎపిసోడ్‌లు చేసుకున్నా అంత తరగని టాపిక్ అనే చెప్తాను నేను. సో, ఇప్పుడు ఆ అమ్మాయి చూడు సొంత అక్కని చంపింది. అవును. అవును. తోబుట్టువు అంటే అసలు అంటే ఎక్కడికెళ్తుంది? అది అంత భయంకరంగా మ్యానిప్యులేటర్స్ ఉంటారు. బీ అవేర్ ఆఫ్ దిస్ మ్యానిప్యులేటర్స్. అండ్ మీరు చెప్పిన దాంట్లో ఈ పాయింట్‌ని మనం ఎప్పుడు అమ్మాయిలను సంరక్షించడానికి ఆడపిల్లల్ని ఒక అడుగు ముందుంటాం కాబట్టి, దీంట్లో ఫ్లర్టింగ్ ఏంటి? రియల్ ప్రేమేంటి? తెలుసుకోవాలి. రియల్ ప్రేమున్నోడు ఎవ్వడు నిన్ను ఫ్యామిలీకి ఎగైనెస్ట్‌గా రెచ్చగొట్టడు. బాధ్యత తెలిసిన వాడు ఒక భార్యను తెచ్చుకునేటప్పుడు ఈ కుటుంబాన్ని కూడా తెచ్చుకోవాలి. నా కుటుంబానికి తెచ్చుకునేటప్పుడు ఒక హుందాగా తెచ్చుకోవాలని అనే అవగాహన ఉన్నవాడు తల్లిదండ్రిని ఒప్పించి ఒక బాధ్యతాయుతంగా మాత్రమే తీసుకెళ్తాడు గానీ, ఇలా ఒక ఒక రెబెల్ బిహేవియర్ అమ్మాయిలో మాత్రం క్రియేట్ చెయ్యరు. సో, బీ అవేర్ ఇఫ్ దే ఆర్. అంటే వాళ్ళు నిన్ను ప్రొవోక్ చేస్తున్నారు. ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకురా అని చెప్తున్నారు. ఇంట్లో చెప్పకుండా రాత్రులకు రాత్రిళ్ళు బయట రమ్మంటున్నారు. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అండ్ సెక్యూర్డ్ బాయ్ ఫ్రెండ్. 2 విషయాల్లో కంపల్సరీ అండి. బాగా అందంగా ఉండేటువంటి వాళ్ళు ట్రాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బాగా ఫైనాన్షియల్‌గా సెటిల్ అయినటువంటి వాళ్ళు బాగా ట్రాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ట్రూ. అండ్ ఇంకొక రకంగా గూడా ఈ అమ్మాయి నార్మల్‌గా ఉండి కూడా నార్మల్ ఆస్తి ఉన్న వాళ్ళని కూడా కొత్తగా ట్రాప్ చేస్తారు. ఎలా చెప్పండి? 'వైష్ణవిని బేబీ' సినిమాలో చేశారు. ఆ! 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 ఇది వేరే యాంగిల్. ఇది స్మార్ట్. ఎలా ట్రాప్ చేస్తారు? ఎందుకు అంటే ఆ అమ్మాయి అయితే ఈజీగా మనీకి పడిపోతది. అన్నీ మనము తీసేసుకోవచ్చు. ఈజీగా అబ్జార్బ్ చేయొచ్చు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా తప్పి పెళ్లి చేసుకున్నా గూడా ఇలాంటి అమ్మాయిలే కావాలి గదా! వీళ్ళకు మాత్రము పతివ్రతలు గావాలి. మంచి అమ్మాయిలు గావాలి. వీళ్ళు ఫ్లర్ట్ చేయడానికి మాత్రం మళ్ళీ వేరేలాగా కావాలి. సో, ఇలా గూడా ఎన్నుకుంటున్నారిప్పుడు. ఇది కొత్త సబ్జెక్టు. ఎందుకంటే వీళ్ళు ప్యూర్‌గా ఉంటారు. వీళ్ళు డీసెంట్. వీళ్ళెవరు? మ్యారేజ్ మెటీరియల్ అంటారు గదా! ఈ మెటీరియల్‌ని గూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈజీగా మనీ ఉన్నవాళ్ళు ట్రాప్ చేసే పద్ధతి. సో, ప్లీజ్ బీ అవేర్. బికాజ్ గ్యాస్ లైటింగ్‌లో ఆడపిల్లలు ఎక్కువగా బారిన పడుతున్నారు. ఇంకొకటి అమ్మాయిలు విమెన్స్ కూడా అని చెప్తాను. జనరల్‌గా జెంట్స్ అంత తొందరగా మ్యానిప్యులేట్ అవ్వరు. ఎక్కడ అవుతారు అని చెప్తామంటే వాళ్ళది నెక్స్ట్ టాపిక్‌లో మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. విమెన్‌కి ఎక్కువగా అంటారు గదా! కడుపులో ఆగదు అని. వాళ్ళకి ముచ్చట చెప్తే బీబీసీ న్యూస్ లాగా చెప్తారు అని. సో, అది వాస్తవం. ఎందుకంటే చెప్పుడు మాటలకు చచ్చేంత అరే బాబా! చెప్పుడు మాటలు కైకేయికి మందర జెప్పుడుతోటి రామాయణమే షురువయింది. ఇక మనమెంత?
ఎక్కడ? సో, చొప్పుడు మాటలకి బానిసలయ్యి, మంచికి, చెడుకి అవివేకంగా నిర్ణయాలు తీసుకొని, మీ లైఫ్‌లో ఉన్న మంచి వాళ్ళను దూరం చేసుకుంటూ, ఉత్తగా అంటే ఒక నార్మల్‌గా మిమ్మల్ని హిప్నటైజ్ చేసి, మీ లైఫ్ మీ కంట్రోల్‌లో లేకుండా, మిమ్మల్ని మీకున్న హుందాతనాన్ని కూడా తీసుకునే వాళ్ళను దూరం పెట్టాలని మాత్రం అవగాహన తెప్పియడానికే మన ఈ ప్రయత్నం. మరి ఎలా తెలుస్తుంది మేడం లక్షణాలేంటి? మనం గ్యాస్ లైటింగ్‌లో ఉన్నామని అని అంటే గనక, చాలా యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, రెస్ట్‌లెస్‌నెస్ ఫీల్ అవ్వడము, దాని తర్వాత వీళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఎవరైతే గ్యాస్ లైటర్ అన్నామో, వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళ ఒక పని చేయలేకపోతున్నారు. డిపెండెన్సీ ఎక్కువవ్వడము. హ్మ్. ఆ గ్యాస్ లైటర్ వచ్చిన తర్వాత, వేరే వాళ్ళతో నీ సత్సంబంధాలు ఉన్నాయా? కట్ అయ్యాయా? మంచి వాళ్ళతో చెక్ లిస్ట్ ఈస్ దట్. నీకు మంచి వాళ్ళతో, నీకు హాని చేసే వాళ్ళతో వెళ్లారు. దే ఆర్ నాట్ గ్యాస్ లైటర్స్. నీకు హాని చేయని వాళ్ళతో, నీకు మంచి సత్సంబంధాలు, ఒక మంచి మీడియం నుంచి చాలా మంచి వాళ్ళతో నిన్ను కట్ చేశారు. నువ్వు వాళ్ళు లేకుండా ఒక అడుగు కూడా ముందేయలేకపోతున్నావు. నీ ఫ్యామిలీ కాని వాళ్ళతో. ఇట్స్ ఏ క్రాస్ చెక్ పాయింట్. రెడ్ ఫ్లాగ్. సో, యూ నీడ్ టు చెక్ యూ ఆర్ అ గ్యాస్ లైటింగ్ అనే బారిన పడ్డావు అనడానికి. నువ్వు ఆందోళన చెందుతున్నావు. ఏ నిర్ణయం తీసుకున్నా నమ్మకం లేదు నీ నిర్ణయం మీద. నువ్వు వాళ్ళు లేకుండా బయటికి వెళ్ళలేకపోతున్నావు. నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. నీ ఇంట్లో చిన్నది, పెద్దది ప్రతిదీ డిస్కస్ చేస్తున్నావు. ఔట్ సైడ్ పర్సన్ ఇట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్. యు ఆర్ అండర్ దట్. ప్లీజ్ క్రాస్ చెక్. ఎలా బాటిన పడాలి? ఆ రెడ్ ఫ్లాగ్ వచ్చింది మనసులో, ఇమ్మీడియట్‌గా ఆ అనుకున్న మనిషిని సార్ట్ ఔట్ చేయండి. ఒకరున్నారా? ఇద్దరున్నారా? ముగ్గురున్నారా? ట్రై టు కీప్ అవే దెమ్. దూరం ఉండడానికి ఫస్ట్ రూల్, థంబ్ రూల్ దూరం పెట్టండి. దూరం పెట్టిన తర్వాత నీకు నువ్వు నమ్మకం సాధించుకోవడానికి ఒక చిన్న యోగా కానీ, మెడిటేషన్ కానీ, దాన్ని మాత్రం ఇమ్మీడియట్‌గా ఆసరా తీసుకోకపోతే, ఎలాగైతే ఆల్కహాల్ అడిక్షన్ ఉంటుందో, సిగరెట్ అడిక్షన్ ఉంటుందో, డ్రగ్ అడిక్షన్ ఉంటుందో, ఎనీ అడిక్షన్ వెన్ రీహాబ్‌కి పంపినప్పుడు దే విల్ టీచ్ యూ యోగా అండ్ మెడిటేషన్. ఆర్ ఎనీ వర్క్, పాటరీ తీసుకోండి, డాన్స్ తీసుకోండి. నిన్ను డైవర్ట్ చెయ్యి ఆ మనిషి నుంచి. అప్పుడు నువ్వు అసలు ఏం కోల్పోయావు? ఎక్కడ నువ్వు అనవసరంగా ట్రాప్ అయ్యావు అని నీకు ఇంకొక ఈజీగా ఎవిడెన్స్ దొరకడం జరుగుతుంది. యెస్. నువ్వు వీళ్ళతో ఉన్నప్పుడు బెనిఫిషియల్ అయిందా? డబ్బులు ఎక్కువ తగిలేస్తున్నావా? బరువు పెరుగుతున్నావా? చెత్త అలవాట్లు అయినాయా? గ్యాస్ లైటర్ ఎఫెక్ట్‌లో ఉండినవు. యెస్. ఎవరైతే ఒక మంచి డిసిప్లిన్ లైఫ్ చేస్తున్నారో, గో టువర్డ్స్ దెమ్. ఫర్ యువర్ బెనిఫిట్, ఫర్ నాట్ అదర్స్ బెనిఫిట్. నువ్వు ఎతుక్కుంటున్నావు. సో, మంచి సహారా తీసుకొని, సత్సంగ్ అంటారు. సత్సంగ్ అంటే మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే, నువ్వు ఇక్కడి నుంచి బయటపడడానికి నీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్ డెసిషన్స్ తీసుకో. ఓన్ డెసిషన్స్ తీసుకో. నీ ఫ్యామిలీ డెసిషన్స్, నీ ఫ్యామిలీలో ఎవరైతే నీకు ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళతో షేర్ చేసుకో. క్లోజ్ ఉన్న వాళ్ళతో నేను ఇలా బారిన పడ్డాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్ అని గనక నువ్వు గనక డిస్కస్ చేసినట్టయితే ఈజీగా బయటపడొద్దు. లేట్ మాత్రం చేయకండి. మీకు తెలియకుండా మీరు కింద కుంపటి అంటించుకున్నట్టే. స్లోగా బాయిల్ అయిపోయి మీ జీవితం అంతా ఆవిరవ్వడం జరుగుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ నాని.